ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఎన్ఆర్ఐలు ఎక్కువగా దర్శనమిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐలకి ఎక్కడేం పని అని కొంతమంది, వాళ్ళు ఎప్పుడో ఉండేవారు, ఇప్పుడు వాళ్ళకి అసలు ఈ ప్రాంతానికి సంబంధం లేదు, పార్టీ కష్టకాలంలో వాళ్ళు అసలు కనిపించలేదు అంటూ ఈరోజు వారి మీద విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వెనిగల రాము గుడివాడ నుంచి ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ అని ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, గుంటూరు ఎంపీ ఆశిస్తున్నాడు అతను. ఇక యార్లగడ్డ వెంకటప్రసాద్ గారు కూడా అదే కోవలో ఎన్ఆర్ఐ క్యాండిడేటు. ఇక కరోనా సమయంలో కూడా కొంతమంది అదే ఎన్ఆర్ఐలు వచ్చి సాయం చేయడం, పార్టీ తరపు నుంచి సాయం చేయడం వేరు, పార్టీ తరపు నుంచి సాయం చేయడం. సో ఇలా సాయం చేస్తూ ముందుకు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుండి. సో వీళ్ళ రాకను మీరు ఎలా చూస్తున్నారో, ఏదైతే ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏళ్ళు పెట్టాల్సిన అవసరం ఏంటని వస్తున్న విమర్శలు కానీ, ఈరోజు వాళ్ళ రాకను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, ఏంటి అసలు? సుబ్బు గారు, ముందుగా ఒకసారి చూసుకుంటా ఉంటే నేనైతే సమర్థిస్తున్నాను. ఎందుకు సమర్థిస్తున్నాను అంటే, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళు? విదేశాల్లో ఉన్నంత మాత్రాన మన వాళ్ళు కాదా? ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద చదువుకొని బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి వారి ప్రతిభా పాఠవాలతోటి ఉన్నత స్థానానికి వచ్చి, ఇప్పుడు మీకు ఎందుకు ఉదాహరిస్తున్నానంటే ఇవన్నీ, ఇప్పుడు ఇక్కడ చూసుకుందామండి, మీరున్నారు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. మీరు ఉద్యోగం చేసుకుంటా ఉంటే మీ ఇంట్లో పని మనిషి ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు కారు ఉందనుకోండి, మీకు కారుకి దానికి చోదకుడు ఉంటాడు. మరి ఇట్లా చూసుకుంటా ఉంటే మనకు అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఒక రకమైనటువంటి సామాన్యుడికి కూడా. మరి వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. అవును, వెళ్ళిన కొత్తలో అయితే తప్పదు. వాళ్ళ వాహనాన్ని వాళ్ళే నడుపుకోవాలి. అంటే ఇట్లా చాలా తక్కువ మంది, ఒక స్థాయికి బాగా వెళ్ళిన వాళ్ళు తప్ప వాళ్ళకి పని మనుషులు కానీ వీళ్ళు కానీ ఉండరు. ఎందుకంటే వాళ్ళు ప్రతి పైసాని అక్కడికి వెళ్ళి కష్టపడి ఆ డబ్బుల్ని ఎక్కడికి పెడుతున్నారు? వాళ్ళు విదేశాలను పెడుతున్నారు? లేదు, ఇక్కడ తల్లిదండ్రులకి భవనాలు కొని పెడుతున్నారు, లేదంటే పొలాలు కొని పెడుతున్నారు, ఇక్కడే ఆ డబ్బులు ఉపయోగించుకుంటా ఉన్నారు. దీనికంటే ఇంకోటి ఏంటంటే, గ్రామాల్లో ఏ అవసరం వచ్చినా కూడా ఈరోజు మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవరు? ఏదైనా మంచి అభివృద్ధి పనులు జరగాలి అంటే గ్రామంలో ప్రభుత్వం ఒక 70% ఇస్తుంది, మిగిలిన 30% గ్రామస్తులు బరాయించాలంటే గుర్తు వచ్చేది డబ్బులు ఉండేవాళ్ళు, లేదంటే విదేశాల్లో ఉండేవాళ్లే కదా. దానికి మనం ఉపయోగించుకుంటున్నాం. అలాగే మన ఇళ్లలో ఏదైనా జరుగుతూ ఉంటే, ఏదైనా పేద విద్యార్థి ఎవరన్నా ఉంటే చదువుకోవడానికి ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళని అడుగుతున్నాం కదా. అంటే గ్రామాల్లో అవసరాలకి వాళ్ళు కావాలి, రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు కావాలి, పరిశ్రమలు స్థాపించాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ పరిశ్రమలు స్థాపించాలి. కానీ రాజకీయాలకు పనికిరారా వాళ్ళు? ఎక్కడ వాళ్ళు? ఇక్కడ వాళ్లే కదా. అంటే మనకంటే బాగా కష్టపడిన వాళ్లే కదా, ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్లే కదా, ఆర్థికంగా సంపాదించుకున్న వాళ్లే కదా. మరి అదే క్రమశిక్షణ కనుక ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే ఇంక ఉపయోగాలు ఉంటాయి కదా. చాలామంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి కలుషితమైనటువంటి ఈ రాజకీయ వాతావరణాన్ని చూసుకొని దీని గురించి మాట్లాడుకున్నారు తప్ప. ఉదాహరణ చెప్తానండి, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లోకి వెళ్ళి మీరు స్వదేశానికి రండి అంటే వచ్చిన సంస్థే కదా అమర్రాజా. ఈరోజు ఎంతమందికి వచ్చింది? దాంట్లోంచి వచ్చినారే కదా గల్లా అరుణ్ గారు, దాంట్లోంచి వచ్చిన వ్యక్తే కదా ఇప్పుడు ఆణిముత్యం లాంటి మన గల్లా జయదేవ్ గారు. అంటే ఒకళ్ళు ఉదాహరించట్లేదు ఇక్కడ, వాళ్ళు వీళ్ళని కాదు, వాళ్ళు కష్టపడ్డాళ్ళు, కష్టం విలువ తెలుసు వాళ్ళకి, 10 మందికి సాయం చేయటం తెలుసు వాళ్ళకి, 10 మందికి మేలు చేయటం తెలుసు, రాష్ట్రం కోసం ఎలా ఏ కార్యక్రమాలు చేపట్టాలో వాళ్ళకి తెలుసు. స్వాగతిద్దాం. అసలు వాళ్ళ దాకా మనం ఆలోచిస్తున్నాము అంటే, వాళ్ళు రావాల్సిన అవసరం మనం కలగజేస్తున్నాము అంటే ఇక్కడ మన అసమర్థతే కదా, మన చేతగానితనమే కదా. నాయకులుగా ఇక్కడ పోయినందువల్లే కదా వాళ్ళు వస్తుంది. ఇక్కడ వీళ్ళు పరిపూర్ణంగా కనుక ఇక్కడ ఉండేసి వీళ్ళు కనుక నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని పోరాట పందా ఎన్నుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు వీళ్ళు కనుక పోరాడుతూ ఉంటే, వీళ్ళని కాదని కనుక అప్పుడు తీసుకొని వస్తే అది తప్పు. అలా కాకుండా వాళ్ళకై వాళ్ళు వచ్చేసి ప్రజాసేవ చేస్తాను అంటే ఇలాంటి మెలికలు పెట్టడం అనేది మన చేతగానితనంగానైతే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఉన్నారండి మనకిప్పుడు, మీరు ఉదాహరించారు పేర్లు, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తీసుకుందాం. ఆయన 2014లోనే నరసరావుపేట స్థానానికి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. సరే, అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాయపాటి సాంబశివరావు గారు వచ్చారు కాబట్టి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఆయన రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారని ఆయన వచ్చి పనిచేయాలి అక్కడ అంటే ఆయనకు పోటీగా తయారు కావాలా? కాదు కదా. రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారు కాబట్టి గెలిచారు, మళ్ళీ తిరిగి ఆయనే పోటీ చేస్తున్నారు కాబట్టి దూరంగా ఉన్నారు. ఈరోజు గల్లా జయదేవ్ గారు లేరు, ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నప్పుడు చంద్రశేఖర్ గారు వస్తున్నారు అక్కడికి. స్వాగతించాలా వద్దా? మిగిలిన వద్దని నేను అంటలేదు. ఇట్లా వాళ్ళ మీద వంక పెట్టకూడదు మనకంటే ఎక్కువగా. కాకపోతే ఏంటంటే క్షేత్రస్థాయిలో సంబంధాలంటే వాళ్ళ వరకు కుటుంబ సభ్యులకి
అధినాయకులకి కొంతమందికి మాత్రం వాళ్ళతో సంబంధాలు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు జనంలోకి వచ్చినప్పుడు కదా వాళ్ళ సంబంధాలు ఎలా నిలుపుతారో లేదనేది. ఒకవేళ నిలపలేదు అనుకోండి, ఇబ్బంది పడేది వాళ్ళే కదా. ప్రజలతో సంబంధాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది కష్టపడటం ఎట్టా వాళ్ళకి తెలుసు, వచ్చిన ధనాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలో వాళ్ళకి తెలుసు. రేపు పొద్దున వీళ్ళు పార్టీకి కూడా వాళ్ళు నిస్సందేహంగానే వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు గ్రామాల్లో కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుల్లో కావచ్చు గ్రూపులు పడి మీకు ఇస్తే నేను ఓడిస్తున్నాను, నాకు ఇస్తే మీరు ఓడిస్తున్నారు. అది కాదు వాళ్ళకి. అది చూసుకోండి, వచ్చిన విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అలాంటి గ్రూపులను ఎప్పుడు ప్రోత్సహించట్లేదు వాళ్ళు. ఇది పార్టీకి మంచిదే కదా, స్వాగతించాలి. 175 నియోజకవర్గాలకి వాళ్ళు రావట్లేదు, 25 లోక్సభ నియోజకవర్గాలకి వాళ్ళు రావట్లేదు. ఎక్కడన్నా అరాకొర ఒకటి ఇద్దరు వస్తుంటే ఇంత హడావుడు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. వాళ్ళకి కొంచెం ఇక్కడ పరిపూర్ణంగా నాయకత్వ లక్షణాలుండి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటే బయట వాళ్ళు రావాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఇన్నే కార్యకర్తలు కోరుకుంటారు కదా, కార్యకర్తలందరూ సుబ్బు గారు కావాలంటే సుబ్బు గారికి ఇస్తారు కదా. అంతేగా, మరి కార్యకర్తల్లో కోరుకునే విధంగా మీరు తయారు కావట్లేదనే కదా దీని అర్థం. మళ్ళీ ఇక్కడ చూడండి, వాళ్ళ అవసరాలు కావాలా, వాళ్ళ డబ్బులు కావాలా, వాళ్ళ సేవలు కావాలా, వాళ్ళు పెట్టే పరిశ్రమలు కావాలా. కానీ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాల్లోకి వచ్చి ఏదో మేలు చేయాలనుకునే వాళ్ళని ఇలా కలపజేయటం మాత్రం నేను మాత్రం ఆక్షేపణిస్తున్నాను. ఇది వాళ్ళు ఫండింగ్ ఇచ్చినప్పుడు మరి ఫండింగ్లు తీసుకుంటున్నారో అంతే. మరి పార్టీ నడపాలంటే డబ్బు అవసరం, మరి డబ్బు ఇస్తున్నారు కదా, వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేస్తున్నారు. అది కాదండి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కనుక నాయకత్వం కరెక్ట్గా ఉంటే, సరిగ్గా ఉంటే వాళ్ళు రావాల్సిన అవసరం అయితే లేదు కదా. అవును, అది నిజమే, అది ఒక వాస్తవం. పార్టీకి ఆర్థిక స్థాయిలు కూడా మరి అదే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కార్యకర్త స్థాయి వాళ్ళు, గ్రామ స్థాయి వాళ్ళు పోటీ పడే వాళ్ళు ఏంటంటే వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఖర్చు కాకూడదు. మరీ దారుణమైన పరిస్థితి ఏందంటే ఈరోజు నేను గ్రామ స్థాయిలో కూడా ఈ చాలా ఎన్నికలకి నేను పాల్గొన్నాను, నాకు పరిస్థితులన్నీ కూడా తెలుసు. 20-30 ఎకరాల రైతు కూడా ఈరోజు గ్రామ స్థాయిలో పెత్తనం చేస్తూ కూడా రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ అతనే పోటీ చేయాలా, లేదంటే ఎంపీటీసీకి అతనే కావాలి, జడ్పీటీసీకి వాళ్లే కావాలి, ఈ వివిధ సంఘాలకు సంబంధించి నీటి సంఘాలు కావచ్చు, సహకార బ్యాంకులకు కావచ్చు, వీటికే వాళ్లే ఉండాలి. వాళ్ళు వచ్చి ఎన్ఆర్ఐలు ఉండరు కదా, వీటికి వాళ్లే ఉండొచ్చు, పెత్తనం చేయొచ్చు. కానీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి నిలబడితే అతను కారు పంపించాలి, అతని వీళ్ళకి టీలకి కాఫీలకి భోజనాలకి డబ్బులు ఇవ్వాలి. ఈ దౌర్భాగ్య స్థితి ఉండబట్టి ఇట్లా తయారైంది, వీళ్ళందరూ వస్తున్నారు. అలా కాకుండా ఈ గ్రామానికి నా గ్రామానికి ఏం కావాలో నేను చూసుకుంటానని చెప్పి కనుక గ్రామస్థాయి నాయకత్వం కనుక దానికి పూనుకొని ముందుకెళ్తే వీళ్ళ అవసరం ఉండేది కాదు కదా. మనం పటిష్టంగా ఉంటే పక్కసుబ్బులు చూడాల్సిన అవసరం లేదు కదా. జరుగుతున్న లోపాలు మనలో పెట్టుకొని మంచి చేయాలని వస్తున్న వాళ్ళని ఆ విధంగా అనుకోవడం అనేది మాత్రం నిస్సందేహం. ఈరోజు యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు, ఆయన విదేశాల నుంచి వచ్చాడు, ఈరోజు గన్నవరానికి పోటీ పడుతున్నారు. వెనుగల రాము గారు ఉన్నారు, గుడివాడ పోటీ పడుతున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఈరోజు ఎన్నికల్లో వాళ్ళకి అవకాశం కలగజేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత, ప్రజల్లో మమేకమైన తర్వాత వాళ్ళు కనుక ఏదన్నా ఇబ్బందులు పెడతా ఉంటే అప్పుడు మనం దాని గురించి విమర్శించాలి. అవును, ఒక రకంగా ఇప్పుడు ఇలా ఎవరైతే ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ కాంపిటేటివ్గా వచ్చి వాళ్ళ పనిచేస్తున్నారో వీళ్ళ ద్వారా కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి కదా మనకి ఫారిన్ కంట్రీస్లో కూడా. అదేనండి వీళ్ళకి అర్థం కాదు. ఇప్పటికి ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపు మేరకు ఆ రోజు చాలామంది వచ్చారు. అలాగే ఇప్పుడు జన్మభూమి కార్యక్రమాలు కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, లేకపోతే పాఠశాల నిర్వహణలు కావచ్చు, కొత్త భవనాలు నిర్మించేది కావచ్చు, రహదారులు నిర్మించుకోవడానికి కావచ్చు, మరి సిమెంట్ రోడ్లు వేసిన దానికి కావచ్చు, నీరు కార్యక్రమాలకు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే విదేశీ పెట్టుబడులు ఎంత వచ్చినాయి, ఎంతమంది దీనికి సాయం చేశారు. ప్రతి గ్రామంలో నాకు తెలుసండి, నేను చెప్తున్నాను, ప్రతి గ్రామంలో కూడా విదేశాల్లో 5-6 ఉంటే ఈ గ్రామానికి వాళ్ళు సహాయపడ్డారు. ఇక్కడ నుంచి మా గ్రామం నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మా పిల్లలకు సహాయపడలేదని కానీ, మా కుటుంబాలకు సహాయపడలేదని కానీ, లేకపోతే మా గ్రామానికి సహాయపడలేదని చెప్పి ఒక్క గ్రామాన్ని చెప్పమనండి, ఒక్క గ్రామాన్ని చూపించమనండి. మా ఊరు నుంచి వెళ్ళిపోయి మా గ్రామానికి ఇంతమంది వెళ్ళారు, మా గ్రామం గురించి పట్టించుకోలేదని చెప్పిన ఒక గ్రామం గురించి చెప్పమనండి. వాళ్ళు ఇప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఎంత కష్టపడి వెళ్ళారో వాళ్ళకి తెలుసు కాబట్టి, గ్రామ స్థాయిలో ఎలా ఉండేదో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇబ్బందులు వాళ్ళకి తెలుసు కాబట్టి, నిజంగా గ్రామానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే, లేదా ఎవరికైనా ఆర్థిక సాయం కావాలన్నా సరే ముందుండేది విదేశీలో ఉండేవాళ్ళే. కాబట్టి ఈ యొక్క ఆలోచనని చర్చ తీసుకురాకుండా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. వాళ్ళు వీళ్ళని కదా, వాళ్ళు భారతీయులే కదా, ఎక్కడో లేరు కదా, ఎక్కడెక్కడాల్లో తీసుకొచ్చేసి ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు నెల్లూరు ఆయన తీసుకొచ్చి నరసరావుపేటలో ఆయన పోటీ చేపిస్తున్నారు, అనిల్ యాదవ్ గారిని. మరి ఆయన అక్కడ స్థానికుడా కాదు కదా, నెల్లూరు నుంచి ఇక్కడికైతే రావచ్చు.
మేరు నాగార్జున గారు వేమూరు నుంచి ప్రకాశం జిల్లా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి పోనీలే మనం చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎంతమంది స్థానికులు ఇక్కడ ఉంటున్నారు, ఏ ఏ గ్రామాలలో ఉంటున్నారు? గుంటూరులో ఉండాళ్ళు వెళ్ళేమో వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చు, వేరే నియోజకవర్గాల్లో ఉండాళ్ళు వచ్చేసి వేరే జిల్లాల్లోకి వెళ్ళి పోటీ చేయొచ్చు. వాళ్ళు మాత్రం స్థానికులు అవుతారు. స్థానికుడై ఉండి భారతీయుడై ఉండి ఇంకా వాళ్ళు తెలుగాడై ఉండి వచ్చి చేస్తామంటే అంటే ఒకళ్ళ గురించి కాదు నేను అనేది, అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే స్వాగతించాలి. కాకపోతే వాళ్ళు ముందుగా అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వాళ్ళకి అవకాశం వచ్చి వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడితే వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి అవి ఎదుర్కొని అయితే రాలేరు కదా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నమ్మకం ఏర్పడినప్పుడు వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వస్తారు. క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరికీ రేపు పొద్దున పరిశ్రమలు వాళ్ళకున్న సంబంధాలను బట్టి ఆయా ప్రాంతాల్లో ఏ ఏ పరిశ్రమలు పెట్టియొచ్చు, ఏ విధంగా ఉపయోగపడతారు అది ఆలోచించుకుంటే రాష్ట్రం కూడా బాగుపడిద్ది. విదేశాల నుంచి మనకు ధనం వస్తుంది. ఈరోజు పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఏంటి పరిస్థితి? రాష్ట్ర స్థాయి పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి ఎన్ని కనుక ఆలోచించుకుంటా ఉంటే విదేశాల్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయకూడదు అనుకోవడం మాత్రం మూర్ఖత్వం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను.